హలో ఉమ్, హలో చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం మేము హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం వీళ్ళకు ఏం పని పాట లేదా మేడం? ఈయన సీఎం అయింది, ఈయన సీఎం అయిందో ఏమైతున్నాడో. ఇక్కడ రైతులకు చూడడు, అక్కడ కూలీలకు చూడడు, ఎవరికి చూడడు. ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతా అంటున్నాడు. ఏంది మేడం ఇది? బిజీగా ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఇవన్నీ మార్చాలి కదా, వాటిలో వాడు busy అమ్మ ఉన్నారు. లేమేడు ఆడు ఒక అమ్మాయికు పుట్టలేదా? వాడు ఇతరులకి ఏం పరిచయం అవుతున్నాడనే తెలియదా వానికి? ఈడు ఎందుకొరకు మాటలు ఇచ్చి అన్ని అదొకటి ఇదొక మాట ఇచ్చుకుంటూ వచ్చి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఈడు గెలిచినాక ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఉమ్, ఇంత ముందు గెలవనప్పుడే వచ్చి ఇంటింటికి వచ్చి కాళ్ళు కొట్టిండు. గెలిచినాక మాకు ఎవరు లేరు అన్నట్టు ఇప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాడు. రైతు బంధు అనే, అది మాఫీ అనే, ఇది మాఫీ అనే, కరెంట్ బిల్ ఇంతవరకు మాఫీ కాలేదు మేడం. 1000 రూపాయలు వస్తున్నది. లేదంటే కదా ఫ్రీ కరెంట్ వస్తలేదా మీకు? ఎవడిచ్చిండు? వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి కొడుకులని, వీళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలా మేడం వీళ్ళని. ఉమ్, ఇప్పుడు ఇచ్చిన కాటి కొడుకు మా ఏరియాలో, మాది ఇక్కడ హైదరాబాద్ లో మేము జియాగూడలో ఉంటాం. జియాగూడ ఏరియాలో ఒక్కరికి కూడా మాఫీ కాలేదు. ఉమ్. ఎవరికి ఇచ్చినాడు? ఏమి లేడా? నీ వాటర్ తాగే, నీ వాటర్ వస్తలేదు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. 6 అంటే అంతా మంచిగా ఉంది, అంత అబద్ధం మాట్లాడుతున్నారు. మేము 6 గ్యారంటీ స్కీమ్లలో 4 ఆల్రెడీ ఇచ్చేసినాం, ఇంకా 2 ఉన్నాయని చెప్తున్నారు. మేడం నాకు యుద్ధం వస్తే, నా దానికి వస్తే నేను చెప్పు తీసుకొని కొట్టేస్తావాడిని. ఉమ్, నేను చెప్పు తీసుకొని కొడతావాడిని. లేకపోతే నన్నన్నా చెప్పు తీసుకొని కొట్టమన్న వాడు అన్న మాటలకు మొత్తం గ్యారంటీగా కరెక్ట్గా ఇచ్చిండా వాడు ఇస్తే నన్ను చెప్పుతోని కొట్టమన్న. వాడు ఇవ్వకపోతే నేను చెప్పుతోని కొడతావాడిని. ఉమ్. ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నాడు వాడు? ఎందుకు? వాడు ఏడోనో కూలీనాలు చేసుకొని బతికేటోడు వచ్చేసి గద్దె మీద కూర్చోవచ్చు మంటాడు. ఎన్నడెక్కడోడు అంటే ఎద్దు మీద ఎక్కితే కాయవచ్చింది అన్నట్టు వానికి ఎన్నడూ తెలియదు. వచ్చి సీఎం పదవిలో కూర్చున్న వరకు వానికి అన్ని అదే అయిపోతున్నది. వానికి ఏం చెప్పాలో వానికి ఇంతగానో చేస్తే? చెప్పిన ఒక అమ్మాయికు పుట్టినప్పుడు ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట నిలబెట్టుకో. మనము మన ముఖ్యమంత్రి కాబట్టి కొంత గౌరవించుకోవాలి తప్ప. ముఖ్యమంత్రి కాదు మేడము, ముఖ్యమంత్రి కరెక్టే. పెద్దోడు ఇంటికి పెద్దోడు ఉన్నప్పుడు గౌరవం కాపాడుకోవాలి. అది గౌరవం. ఎవడో ఏదో ఫోన్ లో మాట్లాడుతుంటే అది ఇచ్చిపెట్టేసి ఇది మాట్లాడు, నువ్వు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడు, వీళ్ళ గురించి మాట్లాడంటే లైన్ ఉండేది ఎందుకు? కొరకు ప్రతి ఒక్క విషయము ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి మాట్లాడుతున్నారు. నువ్వు అది ఇది మాట్లాడుతున్నావు, గిడిచిపెట్టి అది మాట్లాడుతున్నావు అని మాట్లాడతారు కొంతమంది కాల్ చేసి. ఏదున్నా ఒక న్యాయము, ధర్మము, పద్ధతితో ఉండాలి. చెప్పేది కరెక్ట్ చెయ్యి, అప్పుడు నేను ఎవడేమన్నాడు. ఇంకొక 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉంటావు నువ్వు. నువ్వు చేసేది వచ్చి 6 నెలలు కానప్పుడు నువ్వు ఏది చేయకపోతే ఎట్లుంటది? 6 నెలలు కాలేదు, నువ్వు వచ్చేసి 6 అవతారాలు ఎత్తిపిస్తున్నావు. 6 అవతారాలు ఎత్తిపిస్తున్నావు 6 నెలలు. ఇంకా నువ్వేముంటావు? ఇంకో 10 ఏళ్ళు చెయ్యి నువ్వు. గరీబోళ్ళు ఇంటికి వెళ్ళి వచ్చినావు 10 ఏళ్ళు చెయ్యి. గరీబోళ్ళకి మంచిగా చెయ్యి, ప్రతి ఒక్కరికి మంచిగా చూసుకో నువ్వు. అప్పుడు నీకు మంచి అది ఉంటది. నేను రైతులను కాపాడు, ఉన్న వంటలు పెట్టకు, లేనోనికి పెట్టు. అది ఉంది మేడం. ఏం చెప్పాలి? సో మచ్ అండి, థ్యాంక్ యూ. అర్థమైంది మీ ఆవేదన, అర్థమైంది, నేను అర్థం చేసుకోగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేసి చూస్తుండ్రు. విన్నారు కదా, అంతకుముందు ఒక కాల్ మాట్లాడండి. మీరెందుకు మాట్లాడుతున్నారంటే మేము చెప్తున్నది వాళ్ళు కూడా ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. పబ్లిక్ తర్వాత అందరూ కూడా ఒక అటెన్షన్ అంతా మారాలి అనేసి చేస్తున్నారు. కాకపోతే అదే మేము గుర్తు చేస్తున్నాం, ఇది జరుగుతుంది, ఇది జరగబోతుంది. గతంలో ఆయన ఏం మాట్లాడిండు అనేది కూడా నేను మీ ముందు పెట్టిన. గతంలో ఏం మాట్లాడిండు, ఇప్పుడు ఏం చేయబోతున్నాడు, ఆనాడు చెప్పిందే చేస్తున్నాడు అనే కదా మీకు చూపించింది.